దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనందరం కూడా ఉదయకాలం అందు కూడుకొని దైవవాక్య ధ్యానమును చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ ఉదయకాలం అందు తండ్రి కుమారునికి చేయుచున్న 8వ ఉపదేశం 3వ భాగమును ధ్యానం చేస్తున్నాం. అనగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 6 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. 7వ వచనం నుంచి ఈ ఉదయకాలం అందు ధ్యానం చేయుటకు దేవుని యొక్క కృప కావాలి మనకు. సో we will ask for his grace and the guidance of the Holy Spirit. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి ఒకసారి మా ప్రియులతో కలిసి మేము మీ పాదముల చెంతకు ఈ ఉదయకాలం అందే వచ్చే భాగ్యమును అనుగ్రహించారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటను ఈ ఉదయకాలం అందు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మలను బ్రతికించేది మీ వాక్యమే ప్రభువా. ఈ ఉదయకాలం అందు మమ్మలను దర్శించి మాతో మాట్లాడి ఈ లోకంలో ప్రభువా సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారంగా జారత్వమునకు దూరంగా పారిపోవుడి అని అపోస్తలుడు పౌలు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ మేము ప్రభువా తండ్రి చేయుచున్న ఉపదేశమును వినుచుండగా మా హృదయములను తెరచి అవి మీకు రెస్పాండ్ అవునట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది మీకు? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం, దేవుని మాటలను చదవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో నిత్య కృత్యములుగా ఉండాలి. దేవుని వాక్యంను చదివి దానిని మెడిటేట్ చేసి మన జీవితంలో అన్వయించుకొనలేకపోతే దేవుని మార్గంలో నడవడం చాలా కష్టమైపోతుంది. అపాయకరమైన దినములలో పరిస్థితులన్నీ మనం సొసైటీని చూస్తున్నప్పుడు, క్రైస్తవ సంఘములను చూస్తున్నప్పుడు అందరూ కూడా దారి తప్పిపోయే వారిగా దేవుడు రక్షించిన ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ద వన్ హూ ఆర్ ఎలెక్టెడ్, ఏర్పరచబడిన వారు సైతం కూడా పక్కదారి పట్టిపోయే పరిస్థితులలో జీవించుచున్నప్పుడు మనలను మనం ఆత్మీయంగా కాపాడుకోవడం చాలా ఆవశ్యకం. అందుకని దేవుని యొక్క మాటలను ధ్యానించడం చాలా అవసరం. మరి దేవుని మాటలను మనం విందామా? సరే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుందాము. 7వ వచనం, కుమారులారా. మరలా ఇంతకుముందేమో సోలమన్ వాజ్ అడ్రెస్సింగ్ హిస్ సన్, నా కుమారుడా అంటున్నాడు మొదటి వచనంలో, 5వ అధ్యాయం మొదటి వచనంలో. ఇప్పుడు 7వ వచనంలో, కుమారులారా నా మాట ఆలకింపుడి. ఇది కుమారులకు అంటే కుమార్తెలకు కూడా మనం అనుకున్నాం, అందరికీ, స్త్రీలకు పురుషులకు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. ఈ లోకంలో మనకు అనేక మంది కౌన్సిలర్స్ ఉంటూ ఉంటారు. మాకు ఫలాని వారు కౌన్సిలర్గా ఉన్నారు అని, ఈవెన్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. కౌన్సిలర్స్ అనేవారు ఉంటూ ఉంటారు. ఇంకా మనకు కొంతమంది రోల్ మోడల్స్గా కూడా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే మనము ఈ కౌన్సిలర్స్ యొక్క మాటను వినకుండా మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దారి తప్పిపోయేవారుగా ఉంటాం. అందుకే హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 12వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, భూమి మీద బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు మీరు తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు
మనం ఏ విధంగా తప్పించుకుంటాం? తప్పించుకోలేకపోవడం మరి నిశ్చయం కదా అని అంటాడు. అందుకే ఇక్కడ తండ్రి ఒక we see the earnestness of parental anxiety in these words. పిల్లలు, కుమారులు లేదంటే కుమార్తెలు, యవనస్తులు తల్లిదండ్రుల యొక్క మాటను విననటువంటి రోజులు ఇవి. ఈ యవ్వనంలో ఉన్నప్పుడు వారు మాకంతా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అని అనుకుంటూ ఉంటారు. మీదంతా ఓల్డ్ జెన్, మాదంతా కూడా న్యూ జెన్ అని అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు జెన్ ఎక్స్ అని, జెన్ వై అని, జెన్ జీ అని అనేకమైన పేర్లను పెడుతూ ఉన్నారు కదా. మేము జెన్ జీకి సంబంధించిన వారం, బాగా అడ్వాన్స్డ్. అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నప్పుడు తల్లిదండ్రుల మాటను, దేవుని మాటను వినాల్సి ఉంటుంది. ఇక్కడ ఈజ్ ఇంజెక్టింగ్ ఎ వార్నింగ్. సోలమన్ ఈజ్ ఇంజెక్టింగ్ ఎ వార్నింగ్ టు హిస్ సన్స్. సిరీస్ ఆఫ్ సోలమన్ వార్నింగ్స్ ని మనం ఇక్కడ చూస్తున్నాము. 1 ఆలకింపుడి అంటున్నాడు. 2 ఉపదేశం నుండి తొలగకుడి అంటున్నాడు. ఈజ్ వార్నింగ్, లిసన్. Number 2, do not depart. 3, keep. 4, do not go near. మూడవదేంటి? జారస్త్రీ ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకో. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. Do not go near the door of this lady అని చెప్తూ ఉన్నాడు. సో సిరీస్ ఆఫ్ సోలమ్ వార్నింగ్స్ ని ఇస్తూ ఉన్నాడు. మనందరం కూడా కుమారులని మనం అంటున్నాం. వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనందరం పాప భీతి కలిగి ఉండాలి. భయము, భీతి అని అంటాం కదా. ఈ భీతి కలిగిన వారంగా, పాపం అంటే మనం వణికిపోయే వారంగా ఉండాలి. అసహ్యత ఎలా అసహించుకోవాలంటే, ఒక ప్లేగ్ సోకిన ప్రదేశం ఉందనుకోండి, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి భయపడిపోతాం. ఎందుకు? మనం COVID-19 టైంలో క్వారంటైన్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి మెడికల్ పర్సనలే చాలా భయపడిపోతూ ఉండేవారు. PPE కిట్స్ వేసుకొని, మాస్క్స్ వేసుకొని, తర్వాత అంతా కూడా జాగ్రత్తగా కవర్ చేసుకొని, ప్రొటెక్షన్ కిట్స్ని పెట్టుకొని వెళ్తూ ఉండేటువంటి వారు. అలాగా ఒక ప్లేగ్ సోకిన ప్రదేశానికి వెళ్ళడానికి మనం భయపడినట్లుగా భయపడాల్సి ఉంటుంది పాపం. నాకు ఇంకా ఒక కొల్లిపోయిన పదార్థం, ద స్టింకింగ్ స్మెల్, బాగా స్టింకింగ్ స్మెల్, కుళ్ళిన పదార్థం యొక్క వాసనను మనం ఏ విధంగా అసహ్యించుకుంటామో పాపాన్ని ఆ విధంగా అసహ్యించుకోవాల్సి ఉంటుంది. We should have a rooted antipathy. మన నరనరాలలో జీర్ణించుకుపోవాలి. ఏది? వ్యతిరేకత. దేని పట్ల వ్యతిరేకత? పాపం పట్ల వ్యతిరేకత, శరీర కోరికల పట్ల వ్యతిరేకత. మన ఏకైక దృష్టి, ఏకైక గోల్ అని చెప్పచ్చు. ది ఓన్లీ గోల్ ఫర్ us is to protect ourselves safe and also holy. పరిశుద్ధంగా కాపాడుకోవడం అనేది మన యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు. మనకు తిమోతినే ఒక మంచి ఎగ్జాంపుల్. Timothy is a very good example of somebody who received excellent teaching in his childhood and honored it throughout his formative days. అందుకే అపోస్తలుడు పౌలు మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో తన తల్లి దగ్గర నుంచి, తన అవ్వ దగ్గర నుంచి నీవు నేర్చుకున్నావు కదా. 2 Timothy chapter 1 verse 5 చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసం, ఇంకా పైన కూడా చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పిత్రాచారం ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నిష్కపటమైన విశ్వాసం.
తిమోతిలో ఉంది. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. సో హీ ఈజ్ one of the examples, or we can call the best example of a person who received the teaching right from their childhood to his adulthood. అపోస్తలుడు పౌలు ఇదే 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలలో ఒక ఇన్స్ట్రక్షన్ ని ఇస్తూ ఉన్నాడు తిమోతికి. ఏమంటున్నాడు? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. 14 వినువారిని చెరుపుటకే కాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు అని కొరుకు పొండు పాకినట్లుగా వారి యొక్క మాటలు పాకుతాయి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. సో ఈ బెస్ట్ ఫాలోవర్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ గా తిమోతి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కనుక మనకు బుద్ధి చెప్పుచున్న వారిని, పరలోక సంబంధమైన విషయాలను నేర్పించే వారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాకరించకూడదు అని మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 8-14 వరకు చూస్తే we see the ruin that is brought by adultery. వ్యభిచారం వలన వచ్చేటువంటి పర్యవసానాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే దానికంటే ముందుగా rather than going directly into this, we have to keep in mind that according to Matthew chapter 5 verse 28, 5:28లో మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడే అప్పటికప్పుడే వ్యభిచరించినట్లుగా. మెంటల్ అడల్టరీ అనేది కూడా ఇట్ ఈస్ కాంటెంప్లేటివ్ వికెడ్నెస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకంచుకోవాలి. వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞను ఇజ్రాయేలీలు, యూదులైన వారు కోట్ చేస్తూ ఉన్నారు, కానీ they don't tell us about the mental adultery, psychological adultery ని గురించి చెప్పరు. ఇప్పుడు we don't even have to go to the entrance of somebody's house, కానీ మన దగ్గరనే సోషల్ మీడియా ఉంటుంది కనుక మనం వెళ్ళకుండానే అదే మన ఇంటి వాకిటకు వచ్చేస్తూ ఉన్న ఈ రోజులలో మెంటల్ అడల్టరీ బాగా ఎక్కువైపోయింది. మనం అనుకోవచ్చు, ఇది మనం ఎవరికి హాని చేయడం లేదు కదా, మనమే చూచుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ అదేం చేస్తుందంటే పాపము మనలను మరలు కలుపుతుంది, మనలను దురాశలోనికి తీసుకెళ్తుంది. మనం ఒక స్ట్రెయిట్ పాత్లో వెళ్తూ ఉంటే మనలను పక్కదోవ పట్టించేదిగా ఉంటుంది. ఎక్కడైనా కానీ చూచినట్టయితే అంతా కూడా ఈ లోకంలో ఉండేది శరీరాశ, నేత్రాశ ఉంటుంది, జీవపు డమ్ము ఉంటుంది, శరీరాశ, నేత్రాశ. దీస్ ఆర్ వెరీ డేంజరస్ థింగ్స్. సో మనం చూస్తున్నాం నేత్రాలతో చూస్తున్నాం, మన శరీరంతో ఆశపడుతూ ఉన్నాం, చెయ్యాలని అనుకుంటున్నాము. అటువంటి కార్యములను చెయ్యాలని మనలను ప్రేరేపిస్తుంది. సరే, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరం చేసుకొనుము, నీ మార్గం దానికి దూరం చేసుకోండి అని అంటున్నాడు. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ విల్ బి అప్లికబుల్ టు బోత్ మెన్ అండ్ విమెన్. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా వీటిని విసర్జించి
నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవం చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి, నిత్య జీవాన్ని చేపట్టాలి. ఇంకా 2వ తిమోతి పత్రిక 2:22లో నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఫ్లీ ఫ్రమ్ లస్ట్, యూత్ఫుల్ లస్ట్స్ అని చెప్తూ ఉన్నాడు. యోసేపును గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తాము. 39వ అధ్యాయంలో చూసినట్టయితే 7వ వచనంలో ఇక్కడ ఒక జార స్త్రీ ఉంది. అది పొతీఫరు భార్య. 7వ వచనం, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. చెప్పింది. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడెవడు కూడా లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో చెప్పాడు. ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో చూడండి. అయితే ఏమేం చేస్తుంది? దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ప్రతిరోజు కూడా తనను ఎంటైస్ చేస్తుంది. షీ వాజ్ ఎంటైసింగ్ హిమ్. ఆమె యోసేపును ఎంటైస్ చేస్తూ ఉంటే అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. కానీ ఒకరోజు ఏం జరిగింది? ఆమె ఎవరు లేనప్పుడు తన వస్త్రాన్ని పట్టుకుంది. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపుము అని చెప్పగా 12వ వచనం, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. అంతే. హీ వాస్ ఫ్లీయింగ్ ది యూత్ఫుల్ లస్ట్స్. ఇలాగా అవాయిడింగ్ ద సెడక్ట్రెస్ or avoiding the sources of temptation is a sound advice that is given by the Holy Scriptures. మనం దీనికి శోధన దరిదాపుల్లోనికి కూడా, దాని యొక్క సోర్సెస్ దగ్గరకు కూడా మనం వెళ్ళడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు. ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు అంటే ఈ ఇశ్రాయేలీలలో ఒకడున్నాడు. నంబర్స్ చాప్టర్ 25లో చూస్తాము అతని గురించి. మరి ఇశ్రాయేలీలు అక్కడ సిత్తీములో ఉంటున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒకడు ఏం చేశాడంటే 25వ అధ్యాయం చూద్దాం 6వ వచనంలో. మోషే ఉన్నాడు అక్కడ, పెద్దలు ఉన్నారు అక్కడ, అందరు ఉన్నప్పటికీ కూడా ఇదిగో మోషే కన్నుల ఎదుటను అంటే వీడికి అస్సలు భయం లేదు. దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు. చాలాసార్లు ఈ యవనస్తులైనటువంటి వారు తల్లిదండ్రులను మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి, ఒకవేళ వారు సంపాదించేవారైతే ఆ రిటైర్ అయిపోయిన పేరెంట్స్ని గద్దించి, వృద్ధాప్యంలో ఉన్న వారిని గద్దించి వారి ముందే పాప కార్యాలను చేస్తూ ఉంటారు. మీరు అలా ఉండండి అని అంటారు. పాపం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడ వీడు కొట్టేస్తాడా, చంపేస్తాడా, మనం మాట్లాడితే అని అనుకుంటూ ఉంటారు. మోషే ఉన్నాడు ఇక్కడ. మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట, ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల యొద్దకు, సహోదరులు కూడా ఉన్నారు,
ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. తీసుకొని వస్తే ఏం చేశాడు? ఫీనెహాస్ ఏం చేశాడు చూడండి. ఫీనెహాస్ అది చూచి సమాజం నుండి లేచి ఈట చేత పట్టుకొని పడక చోటికి ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయాను. చూడండి ఎటువంటి భయంకరమైన స్థితిలోనికి ఈ ఇజ్రాయేలీయుడు వెళ్ళిపోయాడు. మోసే ఉన్నాడు, ఇజ్రాయేలీయుల సర్వ సమాజం ఉంది, సహోదరులు ఉన్నారు. నాకేంటి అని అనుకుంటున్నాడు. నేను పాపం చేస్తాను అని అనుకుంటున్నాడు. పాప భీతి లేదు, దైవ భీతి లేదు. అలాగా చేసినప్పుడు దేవుడు చూడండి ఫీనెహాసును పంపించాడు. అంతే, ఓడిస్తే ఇటు నుంచి అటు వచ్చి ఉంటుంది బహుశా ఆ ఈట. అలాగా తాను మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి చేసినటువంటి పాపం ఇది దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. అందుకే ఒక తెగులు పంపించాడు కదా. 24,000 మంది చనిపోయారు అది నాన్న. 24,000 మంది. దేవుడు ఈ విధంగా చేస్తే ఈరోజు కూడా భయం అనేది ఉంటుంది. కానీ దేవుడు కృపామయుడు గనుక ఇంకా నా బిడ్డలు మారుతారు అనే సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు ఈ వాక్యమును వింటున్న యవనస్తుడా, పాపంలో జీవించుచున్న నిన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు వారికి ఉన్న యాంగ్జైటీని బట్టి, పేరెంటల్ యాంగ్జైటీని నీవు అర్థం చేసుకో. వారు నీకు హితబోధ చేస్తున్నప్పుడు దానిని ఖాతరు చేయకుండా ఉంటే ఏ విధంగా తప్పించుకుంటావు? ఏమాత్రంలో కూడా తప్పించుకోలేవు. జోసెఫ్ చూడండి ఎలా పారిపోతున్నాడో. జోసెఫ్ దగ్గర ఎవరు కూడా లేరు. అతను ఒక్కడే ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు. హీ వాజ్ అలోన్ ఇన్ ఈజిప్ట్. అయినప్పటికీ కూడా దేవునికి భయపడుతూ ఉన్నాడు. అందుకే మనం వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద things that are true, that are noble, that are just, that are pure, that are lovely, that are virtuous and of good report అని అపోస్తలుడు పౌల్ ఫిలిప్పీయులకు రాస్తున్నప్పుడు 4:8 ఏవి నాణ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో వీటి యందు నీవు మనస్సు నుంచుకోవాలి అని అంటున్నాడు. ఇటువంటి జార స్త్రీలు, జార సంబంధమైన పాపం కోసం కాదు నీవు వాటి మీద మైండ్ పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు. యూ షుడెంట్ ఈవెన్ మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. ఛాయకు పోకూడదు. ఇంటి వాకిటి దగ్గరకు కూడా నీవు వెళ్ళకూడదు. అలా వెళ్తే దాని వలన నీకొచ్చేటువంటి పర్యవసానాలు ఏమిటి అనేది 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చెప్తూ ఉన్నాడు. సో మై సన్, మై డియర్ సన్స్, నా కుమారులారా, నా మాట ఆలకింపు. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. ఆ ఛాయకు కూడా నీవు పోవద్దు. ఆ ఆలోచన కూడా నీలోనికి రానివ్వద్దు. నీ ఎదుట కనిపిస్తున్న నీ చరవాణిలో, నీ మొబైల్ ఫోన్లో నీవు చూస్తున్నది చూడవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మన హృదయంలోనికి మనం చూసేటువంటి విషయాలు వెళ్తూ ఉంటాయి. మన హృదయం పాడైపోతుంది. అందుకని మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మన కన్నులను ఎలాగా ఇంతకుముందు చదువుకున్నాం కదా, మన కన్నులు ఇటు అటు చూడకుండా 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, ఇటు అటు చూడక. ఇటు అంటే ఇన్స్టాగ్రామ్, అటు అంటే ఫేస్బుక్, ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. ఇటు అటు చూడక సరిగా చూడాలి. నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. స్టే ఫోకస్డ్. దేవుడు మనల్ని రక్షించింది మన ఏకాగ్రత అంతా కూడా దేవుని వెంబడించాలని, యేసు క్రీస్తు వైపు చూస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ
దేవుని కొరకు యోగ్యమైన జీవితాలు, మాన్యమైన జీవితాలు, ఖ్యాతి కలిగిన జీవితాలను జీవించాలని మనలను రక్షించుకున్నారు. ఇటువంటి అపవిత్రమైన కార్యములను చూడడానికి, ఫ్యాంటసైజ్ చేసుకోవడానికి, అంటే ఊహలు, అపవిత్రమైన ఊహలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆశలు, దురాశలు, మనకు కాని దానిని మనం ఆశించడం, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు అని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా క్లియర్గా నీ పొరుగు వాని భార్యనైనను అని కూడా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, ఇంకా ఆమెకు వివాహం కాలేదు కదా అని అంటే, ఆమె వేరే ఒకరిని వివాహం చేసుకుంటే పొరుగువాని భార్యే అవుతుంది. అలాంటప్పుడు పొరుగువాని భార్యను నీవే విధంగా ఆశిస్తావు? అందుకే యూ హ్యావ్ టు మేక్ ఏ కవెనెంట్ విత్ యువర్ ఐస్. నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. కన్యకను నేను ఎలాగూ చూచుదునో అని జోబ్ తన యొక్క కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. అలాగా నిబంధన చేసుకోవాలి. ఓన్లీ లుక్ ఎట్ the things that will help you improve your spirituality. అంతేగాని అనవసరమైన దానిని చూడవద్దు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిపివేయము అని డేవిడ్ చెప్తూ ఉన్నాడు కదా, ప్రార్థిస్తున్నాడు కదా దేవుని. సో we have to go to the feet of the Lord. దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను మనం ప్రార్థించినప్పుడు the world may be merciless, but God is merciful to forgive everybody who comes to him in faith. Hebrews chapter 4:16 చెప్తుంది మనకు. కనుక విశ్వాసంతో దేవుని యొద్దకు మనం వద్దాం. ఆయన మనకు సహాయం చేస్తాడు అన్నింటినీ కూడా జయించడానికి, మెంటల్ అడల్టరీని జయించడానికి ప్రత్యేకంగా సహాయం చేస్తాడు. అందుకని దేవుడు మనలను చూస్తున్నాడు అని యోసేపు ఏ విధంగా భయం కలిగి ఉన్నాడు, అలాగూ మనం భయం కలిగి ఉండటానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మాకు మీరు చేస్తున్న ఉపదేశమును మేము అంగీకరించే వారంగా, ఆలకించే వారంగా, అంగీకరించే వారంగా, దానిని అనుసరించి నడిచే వారంగా ఉండునట్లు మా ఎడల కృప చూపించమని వేడుకుంటున్నాం. జార స్త్రీ ఉండు చోటు దగ్గరకు కూడా, దరిదాపుల దగ్గరకు కూడా వెళ్లకుండా, జార పురుషులు ఉండే ఆ చోటు నాకు దగ్గరగా ఆ ఛాయకు కూడా మేము పోకుండా ఉండునట్లు, వారి ఇంట వాకిట యొద్దకు మేము వెళ్లకుండునట్లు, సోషల్ మీడియా మాకు చూపిస్తున్న అపవిత్రమైన విషయాల వాకిటి దగ్గరకు మేము వెళ్లకుండునట్లు, మా బిడ్డలను, మా కుమార్తెలను, కుమారులను మీరు ప్రభువా కాపాడవలసిందిగా కోరుచున్నాం. మమ్మలను కూడా కాపాడవలసిందిగా కోరుచున్నాం. మా హృదయం మమ్మలనే మోసం చేసేటువంటిది ప్రభువా. ఘోరమైన వ్యాధి కలిగినది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏదైతే అది, ఏది కనిపిస్తే అది చూడటం అనేది అందరికీ కూడా బాగా అలవాటైపోయింది ప్రభువా. ఈ అలవాటును మానుకొనగలగటానికి మీరే కృప చూపించండి. ఆత్మశక్తితో మాత్రమే దీనిని జయించగలమన్న సంగతిని మేము గమనించుటకు మీ వద్దకు మా బలహీనతలను తీసుకొని వచ్చి, మా బలహీనతలన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. కనుక మీరు అనుభవం లేని వారు ఏమాత్రమును కూడా కానే కాదు. మా కోసం ఈ లోకంలోనికి వచ్చిన నరావతారిగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వీటన్నింటినీ కూడా తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, వాటిని జయించారు. అలాగా మేము జయించుటకు మాకు కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, వాటి నుంచి తొలగిపోకము, జార స్త్రీ ఉండు ఛాయకు కూడా నీవు పోకుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు ఏమాత్రం కూడా వెళ్ళకుము అని ఈ ఉదయకాలం అందు దేవుడు చేసిన హెచ్చరికను మన హృదయములలో భద్రపరుచుకుందాం. భయం కలిగి, భీతి కలిగి, మనకి ఇవ్వబడిన గొప్ప రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందాం. అందుకు దేవుడు మనకు కృప చూపించుగాక. ఆమేన్.